ఓ రాజుగారు ఓ అడవిలో చిక్కుకున్నాడంట పాపం. ఓ మంచి ఉదాహరణ. అడవిలో చిక్కుకొని ఎటు వెళ్తున్నాడు అర్థం కాల. ఇంతలోకే ఒక పులి వెంటబడింది. ఇక ప్రాణాపాయం అన్నమాట. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఇక చచ్చిపోతాడు. ఇక చనిపోవటానికి దగ్గరగా ఉంది అతని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మొత్తానికి ఒక యవ్వనస్తుడు ఎటు నుంచి వచ్చాడో వచ్చి మొత్తానికి నిప్పు పెట్టి ఆ పులి నుంచి అతన్ని తప్పించాడు రాజుని. ఆ నిప్పు చూడగానే ఆ పులి పారిపోయింది. తనకి రాజు క్షేమంగా బయటపడ్డాడు. సంతోషించాడు. బాయ్, శబాష్, వెరీ గుడ్, నన్ను కాపాడావయ్యా, ఈరోజు నా ప్రాణాలు పోయాయి, నిజంగా నన్ను కాపాడావు, బేష్, ఏం కావాలో కోరుకో అన్నాడు. ఏమొద్దులే మహారాజా, మీరు రాజులు, మీరు క్షేమంగా ఉంటేనే చాలు అంటే, లేదు లేదు, నీకు 1000 వరహాలు ఇస్తాను అని అన్నాడు. సరే మహారాజా, ఏదో మీ దయ. 1000 వరహాలంటే దగ్గరగా చాలా గొప్ప ధనం అన్నమాట. తరతరాలు హ్యాపీగా బ్రతికేయచ్చు. 1000 వరహాలు ఇస్తానంటే, రాజా నీ దయ అన్నాడు. సరే, నేను దారి కూడా తప్పిపోయాను, నన్ను అంతఃపురం దగ్గరికి తీసుకెళ్ళు, నీకు అక్కడికి వెళ్ళగానే ఇచ్చేస్తానన్నాడు. సరే రాజా. సరే, మొత్తానికి ఆ యవ్వనస్తుడికి తెలుసు అడవి బాగా, కాబట్టి రాజుగారిని తప్పించుకుంటా మొత్తానికి అడవి బయటికి తీసుకొచ్చాడు. అడవి బయటికి రాగానే రాజుగారికి కొంత ధైర్యం వచ్చిందనమాట. అమ్మయ్యా, దారి తెలిసింది, అడవిలో నుంచి ముందు బయటపడ్డాను అని చెప్పి నడుచుకుంటూ వెళ్తా బాయ్, 1000 వరహాలు ఏం చేసుకుంటావు, 500 వరహాలు ఇస్తాలే అన్నాడంట. చూడండి, కొంచెం కష్టం పోయేటప్పటికే మ్రొక్కుబడి చేసుకుంది ఏమైపోయింది. చాలామంది ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఉంటారు. ఆ కష్టం బాధలో ఉన్నప్పుడు ఏదేదో చెప్పేసుకుంటుంటారు, ఏదేదో చేస్తామయ్యా, అధ్యాత్తం ఇజ్జాత్తం అని. కొంచెం అందులో నుంచి బయటపడుతుండేటప్పటికే అసలు మానవుని బుద్ధి అది. అందుకనే తస్మా జాగ్రత్త, మ్రొక్కుబడి చేయకుండాటమే మేలు అంది. అందుకే మన బుద్ధులు అట్లాంటి మానవ బుద్ధులు. కష్టంలో ఉన్నప్పుడు కన్నీరు, కాస్త సుఖం వచ్చిందంటే మొత్తం మర్చిపోతాం. అది మానవుని బుద్ధి, మర్చిపోయే బుద్ధి. కాబట్టి ఈ రాజు 500 వరహాలు ఇస్తానన్నాడంట. సరే, ఇంకొంచెం దూరం వెళ్ళగానే ఊరు కనపడింది. అబ్బా, ఊరు కనపడంగానే ఇంకా ధైర్యం వచ్చింది రాజుకి. వచ్చి అన్నాడంట, బాయ్, 500 వరహాలు ఏం చేసుకుంటావు, 200 వరహాలు ఇస్తాలే అన్నాడంట. ఊరు కనపడేటప్పటికే మ్రొక్కుబడి చేసుకున్న మ్రొక్కుబడి వెనక్కి వెళ్ళిపోతాం. సరే రాజా, ఏదైనా నీ ఇష్టం కదా, నాదేముంది, నేనేం చేస్తాను. సరే, ఇంకొంచెం దూరం రాగానే అంతఃపురం కనపడింది. అంతఃపురం కనపడగానే ఇంకొంచెం ధైర్యం వచ్చింది రాజుగారికి. అంతఃపురం దగ్గరికి రాగానే అన్నాడంట, అబ్బాయి, 200 వరహాలు ఏం చేసుకుంటావు, 100 వరహాలు ఇస్తాలే అన్నాడంట. 100 వరహాలు ఇస్తాలే, ఏం చేసుకుంటావు. అంతఃపురంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆ సైన్యాన్ని, తన వారిని, మంది మార్బలం, తన బలగాన్ని చూసుకునేటప్పటికే ఇక అసలు మొత్తం భయం పోయింది రాజుగారికి. అమ్మయ్యా, పడిపోయాను, ఇక నాకేం ఇబ్బంది లేదని, బాయ్, ఓ 10 వరహాలు ఇస్తాలే తీసుకో అని చెప్పి సింహాసనం మీదకి ఎక్కి, ఎవరక్కడ వచ్చి, ఇదిగో ఈ యవనస్తుడికి ఓ 10 వరహాలు ఇచ్చి పంపించండి. 1000 వరహాలు ఎక్కడ, 10 వరహాలు ఎక్కడండి, 2 సున్నాలు తీసేసాడు. 1000 వరహాలు ఎక్కడ, 10 వరహాలు ఇచ్చాడండి. సరే, ఏదైనా ఆయన చెప్తాం కదా అని చెప్పి ఆ 10 వరహాలు తీసుకొని వెళ్తున్నాడు. వెళ్తూ ఉండగా రాజుగారు ఇక సరే అని చెప్పేసి, అప్పుడు దాకా తిరిగి వచ్చాడు కదా, స్నానం చేద్దామని చెప్పేసి లేచి ఆ మెట్లు దిగబోతూ ఉండగా, సింహాసనం పైన ఉంది, మెట్లు దిగబోతూ ఉండగా కాలు జారి అలా ముందుకు పడ్డాడు. ముందుకు పడగానే కాలు బెనికింది. పిల్లలు, ఎంత భయంకరంగా బెనికిందంటే తీసి అడుగు కూడా వేయలేనంత బెనికింది రాజుగారికి. అంట భయపడిపోయాడు రాజుగారు. అయ్యో బాబో, లబో దిబో. ఇప్పుడు ఆ యవనస్తుడు మరలా దగ్గరికి వచ్చాడంట. సైనికులు అందరూ వచ్చేసారు, రాజును పట్టుకున్నారు, లేపారు, అట్ట కూర్చోబెట్టారు. అసలు కాలు కదపలేని పరిస్థితి, భయంకరమైన నొప్పితో బాధపడుతున్నాడు. అప్పుడు ఆ యవనస్తుడు, రాజా, నేను అడవిలో ఉండేవాడిని,
నా దగ్గర ఒక ఆకు ఉంది, ఈ ఆకు ఈ బెనికిన దాని మీద వేస్తే తప్పకుండా నొప్పి వెంటనే తీసేస్తుంది, వెంటనే లాగేస్తుంది, ఈ బెనుకుడు తగ్గిద్ది అని చెప్పాడు. వెంటనే రాజుండి, అయ్యా నీకు దండం పెడతాను, ఆ ఆకేదో నాకు కొంచెం ఇచ్చి నా కాలుని కొంచెం స్వస్థపరచాయి. రాజా, ఆ ఆకు చాలా విలువైనది రాజా, అది 2000 వరహాలు అవుద్ది రాజా అన్నాడంట. ఎన్ని వరహాలు? 1000 వరహాలతో పోయేది 2000 వరహాలు చేసుకున్నాడు. రాజా అది ఎంత అవుద్ది? 2000 వరహాలు అవుద్ది రాజా. బాబు అయ్యా 2000 వరహాలు కాదు, 3000 వరహాలు ఇస్తాను కావాలంటే, ముందు నా కాలు స్వస్థపరచు అంటే, ముందు రాజా డబ్బులు ఇస్తేనే కానీ ఆ ఆకు బయటికి రాదు, ఆ ఆకు పని చేయదు. ఆ ఆకు పని చేయాలంటే ముందు డబ్బులు పడాలి. రే ఎవర్రా బాబు ముందు తీసుకొచ్చి డబ్బులు ఇవ్వండి రా, 2000 కాదు 3000 వరహాలు ఇవ్వండి ముందు. అప్పుడు సైనికులు తీసుకొచ్చి డబ్బులు ఇస్తే అప్పుడు యవనస్తుడు చాలా తెలివైనోడు, ముందే గమనించాడు అన్నీ. నా అవసరం రాజుకు తప్పకుండా దేవుడు చేస్తాడు అని ముందే గమనించినట్టున్నాడు ఆ యవనస్తుడు. బుద్ధి కలగడానికి దేవుడు ఇటువంటి పనులు చేస్తుంటాడు. నీ జీవితాల్లో నా జీవితాల్లో కూడా ప్రభునందు పిల్లలు బుద్ధి కలగటానికి అట్లాంటి పనులు చేస్తూ ఉంటాడు దేవుడు. మనమే అంతగా ఆలోచన చేస్తుంటే దేవుడి సర్వజ్ఞాని, సర్వము తెలిసిన సర్వ సృష్టికర్త ఇక మనల్ని బుద్ధి కలగటానికి ఎన్ని ఎత్తులేస్తాడు ఆయన, ఎన్ని పై ఎత్తులేస్తాడు. ఆ యవనస్తుడు ఆ ఆకు పోస్తే అప్పుడు తగ్గి రాజు దండం పెట్టి బుద్ధి వచ్చింది నాయన అని చెప్పి యవనస్తుని పంపించాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అలా బుద్ధి కలగటానికి మన జీవితాల్లో కూడా దేవుడు చాలా ముట్టికాయలు వేస్తుంటాడండి. మ్రొక్కుబడి చేసుకొని ఆ మ్రొక్కుబడి చెల్లించకపోతే చాలా భయంకరమైనటువంటి కష్ట నష్టాలు అనుభవించాల్సి వస్తుంది. అందుకే